నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతరత్న ఇవ్వడంలో మోదీ దార్శనికత ముందు చూపు అలాగే ఆదర్శం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది నిజంగా కూడా ఇలాంటి మహానుభావులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా భారతరత్న ఇవ్వడంలో ఎందుకు ఆలోచన చేసింది ఎందుకు సంకోచించింది అని ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటున్న సందర్భాల్లో అనిపిస్తున్న పరిస్థితి ఇక ఎవరైతే భారతరత్నకు సంబంధించి 5గురికి భారతరత్న ప్రకటించారో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు మోదీ ప్రభుత్వ తీరును కొనియాడుతున్నారు కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడంలో బీహార్లో మోదీ బీజేపీ హవా రెండు కూడా పెరిగిపోయాయి ఇలాంటి ఒక నాయకుడిని ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేకపోయింది కర్పూరి ఠాకూర్ లాంటి వ్యక్తిని గుర్తించి అవార్డు ఇచ్చిన ఘనత మోదీకి మాత్రమే అంటూ బీహార్ ప్రజలు ఒక రేంజ్ లో కొనియాడుతున్నారు ఈ రోజు నితీష్ కుమార్ బీజేపీకి రావడానికి కూడా ఇదొక కారణం ఎందుకంటే బీజేపీకి బీహార్లో పెరుగుతున్న ప్రాముఖ్యత చూసి ప్రజల అభిమానం చూసి ఎన్డీఏ కూటమిలో ఉండి రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసుకోవడం కంటే కూడా ఎన్డీఏ కూటమితో జట్టు కట్టడమే నయమని ఆలోచించే అసలే ఆయన చంచల మనస్తత్వం అయినా కూడా ఆలోచించి ఇటు రావడానికి కారణమైంది అలాగే దీంతో మొత్తం రాష్ట్ర రాజకీయ పరిణామాలే మారిపోయాయి బీహార్లో ఇక అట్లాగే పివి నరసింహారావుకి తెలంగాణకు సంబంధించి భారతరత్న ఇవ్వడంతో తెలుగు తేజానికి తక్కిన అరుదైన గౌరవం అంటూ కొనియాడుతున్నారు చాలా క్లియర్గా ఆయన కూతురు వాణి గారు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఆయన అస్థికలు తగలబెడుతున్నప్పుడు అంటే ఆయన పార్థవ దేహానికి చితిమంట అంటించినప్పుడు జరిగినది అందరికీ గుర్తుంది ఆ సంఘటన ఈ రోజుకి కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది అంటే కాంగ్రెస్ హయాంలో ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించిన పివి నరసింహారావుకి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విలువ ఇవ్వలేదు కానీ బీజేపీ ప్రభుత్వం ఆయన గొప్పతనాన్ని గుర్తించి తెలుగు తేజానికి భారతరత్న ఇచ్చింది అని ఈరోజు వేరే పార్టీలో ఉన్న నేతలు కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణలో మోదీ ప్రభుత్వాన్ని బీజేపీని కొనియాడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం దీంతో తెలంగాణలో కూడా బీజేపీ గ్రాఫ్ ఇంకొంత పెరగడానికి కూడా పీవీకి ఇచ్చిన భారతరత్న కూడా కారణమైంది ఇక్కడ కూడా కొంత రాజకీయ సమీకరణాలు అటు ఇటుగా మారడానికి కూడా కారణం అవుతుంది అని చెప్తున్నారు ఇక ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరప్రదేశ్కి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కి కూడా భారతరత్న ప్రకటించింది అతి తక్కువ కాలం పదవిలో ఉన్నప్పటికీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఈయన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉత్తరప్రదేశ్ ఆర్ఎల్డీలో ఈయనకు ఎప్పుడైతే భారతరత్న ప్రకటించిందో మోదీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దల్ అనే ఒక పార్టీ కూడా ఉంది ఈ పార్టీ ఎన్డీఏతో జట్టు కట్టబోతోంది అనే విషయం తెలుస్తోంది ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా రాజకీయ పరిణామాలు పూర్తిగా ఒక్కసారిగా మారడానికి కారణమైంది జయంత్ చౌదరి ఎవరైతే చరణ్ సింగ్ మనవడు ఉన్నారో జయంత్ చౌదరి ఈయన రాష్ట్రీయ లోక్దల్ని నడుపుతోంది ఉత్తరప్రదేశ్లో ఈయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు చెప్పకనే చెప్పారు ఎన్డీఏ కూటమితో జట్టు కట్టబోతున్నాము అని సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపాతో రాష్ట్రీయ లోక్దల్ దాదాపు పొత్తు ఖాయమైంది ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి వ్యాఖ్యలు పరిశీలిస్తే తన తాత చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంతో ఎన్డీఏలో చేరికలో ఆర్ఎల్డీ చేరిక గురించి ఆయన్ని ప్రశ్నించారు దానికి ఇంకా ఏమైనా మిగులుందా నేను మీ ప్రశ్నను ఎలా కాదని చెప్పగలను అంటూ ఆయన ఆన్సర్ చేయడంతో పొత్తుపై ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది అలాగే ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని పనిని మోడీ ప్రభుత్వం చేసింది తమ గొప్పదనాన్ని చాటుకుంది అన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్లో అధికారం కొందరికే పరిమితమైందని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలాగా జరుగుతుందంటూ మోదీ చరణ్ సింగ్ కి సంబంధించిన ఒక ఫోటోని నివాళులర్పిస్తున్న ఒక ఫోటోని ఎక్స్ వేదికగా పెట్టి ఆయన మనోభావాలను పంచుకున్నారు దీంతో ఇక్కడ ఖచ్చితంగా కూడా వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది అలాగే 2 లోక్సభ స్థానాలు ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి కూడా ఆర్ఎల్డీకి బీజేపీ ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది యూపీలో ఇప్పటి వరకు కూడా ఇండీ కూటమి కొంత బలం ఉంది అనుకున్న రాహుల్ బిహేవియరు గాంధీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మల్లికార్జున ఖర్గే మాటలు సనాతన ధర్మం మీద వీళ్ళు చేస్తున్న ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ పార్టీకి ఆ కూటమికి ఒక్కొక్క పార్టీని దూరం చేస్తుంటే తనకున్న విజ్ఞత తనకున్న హుందాతనం తన మాట తీరు తను అనుసరిస్తున్న విధానాలు ఈ రోజు బీజేపీ బలంగా మారడానికే కాదు ఎన్డీఏ కూటమి బలంగా మారడానికి కూడా కారణమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు విమర్శకులు కూడా మోదీ ప్రభుత్వాన్ని మోదీని కొనియాడుతున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి ఏకైక కారణం
మోదీ దార్శనికత, మోదీ ఆలోచన, మోదీ మాట తీరు, మోదీ ప్రవర్తన, మోదీ లాంటి నేతను గతంలో ఎప్పుడు చూడలే, భవిష్యత్తులో చూస్తామని కూడా చెప్పలేము. ఇప్పటికైతే మోదీకి మించిన నాయకుడు లేడు, రాడు అని అనుకుంటున్నాం. ఆయన పాలనలో ఇంకా 5 ఏళ్ళు భారతదేశం ముందుకెళ్లాలని, ఇలాంటి అనేక మందిని గుర్తించి సత్కారాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అవార్డు పొందిన కుటుంబాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే ఇక ఆయన గొప్పతనాన్ని విమర్శించే వాళ్ళను ఏమనాలి అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోదీ నాయకత్వంపై మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఉంది. ఐ ప్రామిస్ మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ని టెక్నికల్ పరంగా మరింత సమకూర్చుకోవడానికి ఉపయోగించి జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మీ గొంతుగా మీరు మాట్లాడాలనుకున్న ఏ అంశాన్నైనా ద్వారా నా గొంతుక ద్వారా వినిపించడానికి సిద్ధంగా ఉంటానని మాటిస్తున్నాను.